దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య భాగంలోనికి మనం వెళ్ళిపోదాం. త్వరగా మనము ముందుకు వెళ్దాం. దేవుని యొక్క మాటలను మనము శ్రద్ధగా విందాం. 10 కానించి 28 అధ్యాయం ఆది కాండము 19 వరకు త్వరగా మనం చదువుకుందాం. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళలో ఒకటి తీసుకొని తనకు తలగడుగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడనైన యెహోవాను. నీవు పండుకుని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానముకు ఇచ్చేదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుగురేణువుల వలెను. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదించబడును. ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడుగా చేసుకొనిన ఈ రాయి తీసి దాని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. స్తోత్రం. దేవుడి మాటలను దీవించునుగాక. ఈ మాటల ద్వారా దేవుడు మనల్ని ఆదరించునుగాక, ప్రతి ఒక్కరిని కూడా దర్శించునుగాక. మంచిది దేవుని బిడ్డలారా, చక్కగా దేవుని వాక్యం విందాం. తండ్రి చెప్పిన మాటలను బట్టి, తల్లి చెప్పిన మాటలను బట్టి యాకోబు మేనమామ ఇంటికి బయలుదేరుచున్నాడు, లాబాను ఇంటికి. తండ్రి వెళ్ళిపోమన్నాడు, ఇక్కడ ఉండొద్దు, ఇక్కడ ఈ కానాను స్త్రీలలో ఎవరిని నువ్వు పెండ్లి చేసుకొనకూడదు, నీ మేనమామ అయిన అంటే నీ తల్లి సహోదరుడైన లాబాను ఇంటికి వెళ్ళి అక్కడ అతని కుమార్తెలో ఒక దానిని నువ్వు పెండ్లి చేసుకోవాలి. అప్పుడు దేవుడు అంటే నా తండ్రి అయిన అబ్రహాము దేవుడు అబ్రహాముకి అనగా నీ తాతగారికి చేసిన వాగ్దానాన్ని నీ ద్వారా నెరవేరుస్తాడు అని చెప్పాడు. ఆ మాటలు విన్నాడు. తల్లి కూడా అతనికి చెప్పింది, నాయనా మీ అన్న కోపము చల్లారేంత వరకు నువ్వు ఇక్కడి నుండి నా అన్నగారింటికి వెళ్ళిపో బాబు, లేకపోతే ఇద్దరిని ఒక్కరోజుని నేను పోగొట్టుకోలేను. అతను కోపం మీద ఉన్నాడు, నిన్నేదైనా చేయొచ్చు, ఇద్దరికి గొడవ రావచ్చు, ఇద్దరు ఏదో రకంగా పాడైపోవచ్చు, కాబట్టి ఇద్దరిని ఒక్కరోజునే నేను పోగొట్టుకోలేను, నేను తట్టుకోలేను, కాబట్టి నువ్వు వెళ్ళిపో, మేనమామ ఇంటికి వెళ్ళిపో అని మేనమామ ఇంటికి తల్లి తండ్రి ఇద్దరూ చెప్పి అక్కడి నుండి పంపేసినట్లుగా గడిచిన వారం మనము చూసాం. దేవునికి మహిమ కలుగునుగా. అయితే యాకోబు వెళ్ళిపోయాడని, పద్నారాము వెళ్ళిపోయాడని యాసావుకి తెలిసింది. ఆ తర్వాత యాసావు కూడా నేను చేసుకున్న వివాహము ద్వారా ఈ కానాను స్త్రీల ద్వారా నా తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి ఇష్టం లేదు ఈ స్త్రీలను పెళ్లి చేసుకోవటమని ఈ యాసావు తెలుసుకుని ఇస్మాయేలు కుమార్తెని పెళ్లి చేసుకున్నట్లుగా మనము చూసాం. ఓకే, ఆ తర్వాత యాకోబు ప్రయాణము కొనసాగుతూ ఉంది. కొనసాగుతూ ఉండగా ప్రొద్దుగురుకుపోయింది. ఒక స్థలంలోకి వెళ్ళేసరికి ఆ స్థలము పేరు అంటే ఆ ప్రాంతము పేరు, ఆ ఊరి పేరు లూజు అనే ప్రాంతం. ఏం పేరు? లూజు అనే ప్రాంతం. ఆ ప్రాంతం దగ్గరికి వెళ్ళేసరికి ప్రొద్దుగురుకుపోయింది. ఇంకా వెళ్ళడానికి చీకట పడిపోయింది కాబట్టి ఇంకా ఇప్పుడు తెల్లవారి వెళ్దాములే అనుకుని యాకోబు ఏం చేశాడంటే అక్కడ కొన్ని రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళలో ఒక రాడును తీసుకుని తలగడగా చేసుకుని పండుకున్నాడు. పండుకున్న తర్వాత అతనికి నిద్ర పట్టింది. ఆ నిద్రలో ఒక కళ వస్తుందన్నమాట, స్వప్నం అంటారు దాన్ని. ఏమిటి? కళ. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దర్శనం వేరు, కళ వేరు. దేవుడు దర్శనాల ద్వారా మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు, ఏమండి ప్రవచనాల ద్వారా మాట్లాడతాడు, అలాగే వాక్యం ద్వారా కూడా మాట్లాడతాడు. దేవుడు మాట్లాడే విధానాలు అనేకంగా ఉన్నాయి, మనం అర్థం చేసుకోవాలి. కొంతమందికి కళల ద్వారా మాట్లాడతాడు, కొంతమందికి దర్శనమిచ్చి మాట్లాడతాడు,
కొంతమందికి వాక్యం ద్వారా మాట్లాడతాడు, కొంతమందికి ప్రవచనాల ద్వారా మాట్లాడతాడు. ఇందులో ప్రాముఖ్యమైనది ఏమిటి అంటే మనకి బాగా సుసినైనది, బాగా ప్రాముఖ్యమైనది వాక్యమే. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడిందే స్థిరపరచబడుతుంది. అలాగని కళల ద్వారా కాదంటే కళల ద్వారా కూడా మాట్లాడతాడు దేవుడు ఖచ్చితంగా. అప్పుడు ఎక్కువ కళల ద్వారా మాట్లాడేవాడు. మోషేతో అంటాడు, మోషే గురించి అహరోను మిరియాములు ఇద్దరు కూడా సనుక్కుంటున్నప్పుడు మిరియాముని అహరోన్ని అలాగే మోషేని కూడా ప్రత్యక్షపు గుడారం దగ్గరికి పిలిపించి వాళ్ళిద్దరితో అంటాడు మోషే గురించి వాళ్ళిద్దరికి సాక్ష్యం ఇస్తాడు. మీలో ఎవడైనా ప్రవక్త ఉండిన ఎడల నేను వానికి కలలో దర్శనమిచ్చి మాట్లాడతాను, కానీ మోషే అలాంటి వాడు కాదు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను మోషేతో ముఖాముఖిగా మాట్లాడతాను అంటాడు. అంటే మీలో ఎవడైనా ప్రవక్త ఉండిన ఎడల కళల ద్వారా మాట్లాడతాను అన్నాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ రోజుల్లో వాక్యం లేదు. ఆ రోజుల్లో వాక్యం ఉందా? వాక్యం ఎప్పటి నుంచి వచ్చింది? సీనాయి పర్వతం మీదకి మోషే ఇజ్రాయేల్ ప్రజలను తీసుకెళ్ళిన తర్వాత వాక్యం వచ్చింది వాళ్ళకి. దేవుని సేవ్రత, అవునా? ఎర్ర సముద్రం దాటిన తర్వాత, అంటే ఐగుప్తు నుండి 50 దినాలు ప్రయాణం చేసిన తర్వాత వాళ్ళకి ధర్మశాస్త్రం అనేది దేవుని వాక్యం వచ్చింది. అంతవరకు వాక్యము ఉందా? అందుకని చూడండి, అబ్రహాముకు దేవుని వాక్కు ప్రత్యక్షమై, అంటే దేవుని వాక్యము వారికి ప్రత్యక్షమయ్యేది. దేవుడు వారితో మాట్లాడేవాడు. కొంతమందికి ముఖాముఖిగా మాట్లాడేవాడు, కొంతమందికి కలలో మాట్లాడేవాడు, కొంతమందికి దర్శనాల ద్వారా మాట్లాడేవాడు, కొంతమందిని ప్రవచనాల ద్వారా మాట్లాడేవాడు. కానీ ఇప్పుడు వాక్యమును స్థిరపరచాడట ఆయన. ఏం చేశాడు? ఇప్పుడు ఎలా మాట్లాడతాడు ఆయన? ఎలా మాట్లాడతాడు? వాక్యంలో రాయబడి ఉంది, తన నామము కంటే ఆయన ఇచ్చిన వాక్యమును గొప్ప చేశాడని. అవునా? యేసుక్రీస్తు ప్రభువారు తన నామము కంటే ఆయన ఇచ్చిన వాక్యాన్ని గొప్ప చేశాడు. కాబట్టి ఇప్పుడు నీతో నాతో మన అందరితో మాట్లాడేది పరిశుద్ధ గ్రంథము ద్వారా, దేవుని వాక్యము ద్వారా. ఇదే నీకు స్థిరమైన వాక్కు, దేవుని వాక్కు. కాబట్టి ఆ రోజుల్లో కళల ద్వారా ఎక్కువ మాట్లాడేవాడు దేవుడు, స్వప్నముల ద్వారా ఎక్కువ మాట్లాడేవాడు దేవుడు, ఆ రోజుల్లో దర్శనముల ద్వారా ఎక్కువ మాట్లాడేవాడు దేవుడు. మరి ఇప్పుడు లేవంటే ఉన్నాయి. ఇప్పుడు కళలు ఉన్నాయి, దర్శనాలు ఉన్నాయి. ఇప్పుడు వాటిని తప్పు పట్టకూడదు. ఎందుకంటే దేవుడు ఎవరిని ఎలా దర్శిస్తాడో ఎవరికి తెలియదు కనుక మనం ఇప్పుడు కళలు లేవు, భాషలు లేవు, అలాగే స్వస్థతలు లేవు అని చెప్పడానికి సరిపోము. దేవుడు నిరంతరము ఉన్నవాడు, నిన్న నేడు రేపు ఒకే రీతిలో ఉన్నవాడు, ఆయన ఎన్నటికీ మారనివాడు, మార్పు లేనివాడు కనుక ఆయన ఇచ్చిన వరాలు కూడా మార్పు లేకుండా పనిచేస్తాయి. ఆయన ఇచ్చిన వరాలు కూడా మార్పు లేకుండా పనిచేస్తాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ లూజు అనే ఈ ప్రాంతమునకు వచ్చేసరికి యాకోబుకి నిద్ర వచ్చింది. ఇంక ప్రొద్దుకూకుపోయింది కదా, నిద్ర వచ్చింది. కొంచెం ఆహారం తీసుకున్నాడు. అక్కడ కొన్ని రాళ్ళు ఉంటే ఆ రాళ్ళు తీసుకుని, అందులో ఒక రాళ్ళు తీసుకుని తలగడగా చేసుకుని పడుకున్నాడు. పండుకున్న తర్వాత అతనికి ఒక కళ వస్తుంది. ఆ కళలో నిచ్చెన ఒకటి కనబడుతుంది. నిచ్చెన అనండి, నిచ్చెన కనబడుతుంది. ఆ నిచ్చెన భూమి మీద నుండి ఆకాశము వరకు తన కొన అలా ఆకాశం మీదకి, అంచు మీదకి అలా దాటి ఉంది, అలా ఆనుకుని ఉంది కొన. పైగా ఆ నిచ్చెనకి పైగా దేవుడైన యెహోవా, సృష్టికర్త అయిన దేవుడు ఆ నిచ్చెనకి పైగా ఉన్నాడట. ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. ఆ దేవదూతలు, దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కుతూ దిగుతూ ఉన్నారు దేవదూతలు. ఇతడు పండుకుని నిద్రపోతూ ఆ కళంతా చూస్తున్నాడు. ఈలోగా ఆ కొండ నుండి నిచ్చెనకు పైగానున్న దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? చూడండి, మరియు యెహోవా దానికి పైగా నిలిచెను, నీ తండ్రైన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడనైన యెహోవాను, నీవు పండుకున్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. స్తోత్రం చెప్పండి. ఈ భూమిని అంటే కనాను దేశంలో ఒక భాగం అన్నమాట. అది దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసిన భూమి. అది నీ సంతానానికి ఇస్తానని చెప్పిన భూమిలో
ఇతడు ఒక స్థలంలో, ఒక ప్రాంతంలో పడుకున్నాడు. దేశంలో, కనాను దేశంలో పట్టణాలు ఉంటాయి కదా, పల్లెలు ఉంటాయి కదా, అలాగన్నమాట. ఆ దేశంలో లూజు అనే ప్రాంతానికి వచ్చి పడుకున్నాడు. ఇప్పుడు దేవుడు అతన్ని స్థిరపరచడానికి ఒక కళ ద్వారా ఒక మాట చెప్తున్నాడు. మీ తాతగారు అయిన అబ్రహాము, మీ నాన్నగారైన ఇస్సాకు దేవుడను నేనే. నీతో నేను మాట్లాడేది ఏంటంటే, నువ్వు పండుకున్న ఈ స్థలం నీ సంతానానికి ఇస్తాను, నీ తాతగారికి చేసిన వాగ్దానం నీ ద్వారా నెరవేరుస్తాను, కాబట్టి నీవు జాగ్రత్తగా మసులుకో అని చెప్తున్నాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుకు రేణువుల వలె అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించుదవు. అర్థమవుతుందా? భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదించబడును. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు మరలా ఈ దేశమునకు నిన్ను మరలా రప్పిస్తాను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవనని చెప్పగా. స్తోత్రం చెప్పండి. ఏమంటున్నాడు దేవుడు? అబ్రహాము, ఇస్సాకు దేవుడును నేనే. నువ్వు పండుకున్న ఈ స్థలము నీ సంతానానికి ఇస్తాను. నీవు పండుకున్న ఈ స్థలం సంతానానికి ఇస్తాను. నీ సంతానము భూమి మీద వ్యాపిస్తారు. భూజనులందరూ కూడా నీ సంతానం వలన ఆశీర్వదించబడతారు. నువ్వు తూర్పు తట్టు, పడమట తట్టు, ఉత్తర తట్టు, దక్షిణపు తట్టు వ్యాపిస్తావు. 4 మూలలా నువ్వు వ్యాపిస్తావు, నలుమూలలా నువ్వు ఆశీర్వదించబడతావు అని చెప్తున్నాడు. స్తోత్రం చెప్పాలి. నలుమూలలా నువ్వు వ్యాపిస్తావు, నలుమూలలా నువ్వు దీవించబడతావు. ఎక్కడికి వెళ్ళినా నీ పేరు వినబడుతుంది. ఈ భూమి 4 మూలల్లో ఎక్కడికి వెళ్ళినా నీ పేరు వినబడుతుంది. నీ సంతానం అంతగా విస్తరించబడుతుంది అని చెప్పి, ఇదిగో మరలా నీవు ఈ స్థలమును, ఈ దేశముకు వచ్చేంత వరకు కూడా నేను నీకు తోడై ఉంటాను. నువ్వు ఎక్కడికి వెళ్ళినా తోడై ఉంటాను అన్నాడు. మరి ఎక్కడికి వెళ్ళినా తోడై ఉంటాడన్నప్పుడు లాభాన్ని ఇంటికి వెళ్ళినప్పుడు వదిలేస్తాడా దేవుడు? వదిలేస్తాడండి? లాభాన్ని ఇంటికి వెళ్ళినప్పుడు వదలడు. అందుకే కదా వదలలేదు. కాబట్టి మాటికి దర్శనమిచ్చి మీ మాంగారు ఎలా చేస్తున్నాడు, మీ బామ్మర్దులు ఎలా చేస్తున్నారని చెప్పి అతన్ని మరలా ఆ ఆపదల నుండి, ఆ శ్రమ నుండి తప్పించుకుంటూ తీసుకుంటూ వచ్చాడు. మోసపోయేవాడు, చాలాసార్లు మోసపోయినవాడు, 10 సార్లు మోసగించాడు మేనమామ. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అయితే ఇప్పుడు నీవు ఎక్కడికి వెళ్ళినా నీకు తోడుగా ఉంటాను, నీతో ఉంటాను, నీతో నడుస్తాను. అయితే నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడిచిపెట్టనన్నాడు. నేను అంటాను, దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నప్పుడు, ఒక సంకల్పం కలిగి ఉన్నప్పుడు నువ్వెన్ని పనులు చెయ్యి, అంతంత మాత్రంగానే ఉంటాయి. ఏదో వెళ్ళిపోతుంది, అంతంత మాత్రంగానే ఉంటుంది. కానీ ఏదో ఒక రోజున మాత్రం ఆ పనులన్నిటినీ విడిచిపెట్టి దేవుని వైపుకి తిరక్క తప్పదు. ఖచ్చితంగా చెప్తాను. దేవుడు ఒక ప్రణాళిక నీ పట్ల కలిగి ఉన్నప్పుడు, ఒక ఉద్దేశం నీ పట్ల కలిగి ఉన్నప్పుడు, ఒక ఆలోచన నీ పట్ల కలిగి ఉన్నప్పుడు, దేవుని పని నిమిత్తము నువ్వు పూనుకోకుండా నీ ఇష్ట ప్రకారంగా నువ్వు జీవిస్తున్నప్పుడు కొంతకాలము అనుభవిస్తావు. కానీ అనుభవిస్తావు కానీ మనశ్శాంతి ఉండదు, సమాధానం ఉండదు. ఏదో ఆ రోజుకి ఆ రోజు అలా వెళ్ళిపోతున్నట్లుగా ఉంటుంది పరిస్థితి. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని తట్టుకు తిరుగుతావో, ప్రభువా నన్ను క్షమించు, నీ చిత్తాన్ని గాయకొనకుండా, నీ ఆలోచనను గాయకొనకుండా, నీ ఉద్దేశాలేంటో గాయకొనకుండా నా ఇష్టానుసారంగా బ్రతికాను కాబట్టి నన్ను క్షమించని ఎప్పుడైతే ఆయన తట్టు తిరుగుతావో అప్పుడు సమస్తము నీ ముందు కుమ్మరించేస్తాడు దేవుడు. ఉజ్జీవమైన నడుపుదల నీకు ఇచ్చేస్తాడు దేవుడు. వాస్తవం అండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించు. సర్వశక్తిని వైపు నువ్వు తిరిగిన ఎడల, నీ గుడారంలో భక్తిహీనతను తొలగించుకునే ఎడల నువ్వు అభివృద్ధి నొందుదవు అని యోబు తన గ్రంథంలో చెప్తాడు. సర్వశక్తిని వైపు తిరగడం అంటే ఏమిటో తెలుసా? మన ఇష్టాలను ఆపేసి, మన ఇష్టాలను అక్కడతో చంపేసుకుని ఇంకా దేవుని చిత్తానికే నిలబడటమే సర్వశక్తిని వైపు తిరగడం. ఇజ్రాయేల్ ప్రజలు దేవుణ్ణి మాటిమాటికి దుఃఖపెట్టేవారు, మాటిమాటికి బాధ పెట్టేవారు. ఎందుకు? ఆయనేమో మీరు నాకు సొత్తైన ప్రజలు అన్నాడు, నాకు రాజులైన యాజక సమూహం అన్నాడు, రాజులైన యాజక సమూహం అన్నాడు, సొత్తైన ప్రజలు అన్నాడు, స్వకీయ జనాంగం అన్నాడు అని ఆయన వారి పట్ల ఏదో ఒక ఉద్దేశం కలిగి ఉంటే వీళ్ళు మాటిమాటికి ఏం చేసేవారు?
వాళ్ళ ఇష్టం నెరవేరాలని, వాళ్ళ కోరికలు తీరాలని దేవుని విసిగిస్తూ ఉండేవారు. అందుకని వాళ్ళని ఏమన్నాడు తెలుసా? మీరు లోబడనొల్లని ప్రజలు, లోబడనొల్లని ప్రజలు అని వాళ్ళ ద్వారా నేను విసిగిపోయాను అన్నాడు. ఎందుకు విసిగిపోయాడు? వీళ్ళ మాటే కానీ దేవుని మాట పట్టించుకునేవారు కాదు, వీళ్ళ ఇష్టమే కానీ దేవుని చిత్తం ఏమిటో చూసుకునేవారు కాదు. అందుకనే వారు దేవుణ్ణి వెంబడిస్తున్నప్పటికీ సర్వశక్తుని వైపు తిరగలేదు వాళ్ళు, దేవుని వైపుకి తిరగలేదు వాళ్ళు. దేవుని వైపుకి తిరగడం అంటే మన ఇష్టాలకి ఫుల్ స్టాప్ పెట్టి దేవుని చిత్తానికి మార్గం వేసుకోవడమే, దేవుని సంకల్పాలకి మనము త్రోవ వేసుకోవడమే. అదే దేవుని వైపుకి తిరగడం. ఈరోజు చాలామంది దేవుని సన్నిధికి వచ్చేసి దేవుని సన్నిధిలో కూర్చుని 2 గంటలు 3 గంటలు ఆరాధించి వెళ్ళిపోవడం వల్ల ఏం ప్రయోజనం లేదండి. నువ్వు ఆరాధిస్తున్నావు కానీ అది కరెక్ట్ కాదు. యేసుప్రభు అన్నాడు, ప్రభువా ప్రభువా అను ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చెయ్యువాడే వెళ్తాడు పరలోకం అన్నాడు. అంటే ఆయన చిత్తం ఏమిటో, ఆయన ఉద్దేశం ఏమిటో, ఆయన ఆలోచన ఏమిటో తెలుసుకోకుండా మనం ఎంత మాత్రం కూడా వెళ్ళలేం, ఎంత మాత్రం వెళ్ళలేం. కాబట్టి యాకోబు తన ఆలోచనలు, తన ఉద్దేశాలు ఎలా ఉన్నాయంటే నా మేనమామ కుమార్తెని పెండ్లి చేసుకోవాలి అన్నట్లు ఉన్నది. పాపం ఇతడు ఒక్క ఆమెనే పెండ్లి చేసుకుందామని వెళ్ళాడు. అతని ఆలోచన ఒక్క ఆమెని చేసుకుందామని, కానీ అనుకోని పరిస్థితుల్లో ఇంకో 3 చేసుకోవాల్సి వచ్చింది. అవన్నీ తర్వాత వస్తాయి, చెప్తాను. స్తోత్రం చెప్పాలి గట్టిగా. దేవుని బిడ్డలారా గమనించండి, ఇప్పుడు నేను చెప్పే విషయాలు జాగ్రత్తగా వినండి. యాకోబు ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు. యాకోబు ఉద్దేశాలు వేరు, దేవుని ఉద్దేశాలు వేరు. అందుకని దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. తండ్రి చెప్పాడు నీ తాతగారికి దేవుడిచ్చిన, అబ్రహాముకి దేవుడిచ్చిన వాగ్దానం నీ ద్వారా నెరవేరుస్తాడు అని చెప్పాడు. కానీ మనసును పెట్టలా. ఇప్పుడు దేవుడే స్వయంగా కల్పించుకుని చెప్తున్నాడు. ఇప్పుడు నీ తాతగారి దేవుణ్ణి, మీ తండ్రి గారి దేవుణ్ణి అని చెప్తున్నాడు. అయినా కూడా యాకోబు ఆలోచనలు మారలేదు. అంటే దేవుడు అక్కడికి వెళ్ళొద్దని చెప్తున్నాడు అంటే వెళ్ళొద్దని చెప్పట్లేదు, సత్యమును గ్రహించమని చెప్తున్నాడు. నీ పట్ల నా ప్రణాళిక ఏమిటో గ్రహించమని చెప్తున్నాడు దేవుడు. నీ పట్ల నా ఉద్దేశం ఏంటో గ్రహించమంటున్నాడు దేవుడు. స్తోత్రం చెప్పాలి. అందుకని ఇక్కడ యాకోబుకి ఒక దర్శనము, ఒక కళ. ఆ కళలో ఏం కనబడుతుందంటే నిచ్చెన కనబడుతుంది. నిచ్చెన ఎందుకు కనబడాలి అంటే, నిచ్చెన ఎందుకు కనబడుతుంది? నిచ్చెన కనబడడానికి కారణం ఏమిటి? జాగ్రత్తగా వినాలి. ఆ నిచ్చెన గురించి ఒక సబ్జెక్ట్ తీస్తాను, ఇప్పుడే చెప్పేస్తాను, కానీ కొంచెం ముందుకు వెళ్దాం. ఆ నిచ్చెన కనబడడానికి కారణం ఏంటి? యాకోబు కలలో ఆ నిచ్చెన కనబడడానికి కారణం ఏమిటి? ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుచున్నారు, దిగుచున్నారు. అంటే భూమి మీద నుండి తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళే మార్గం అన్నమాట ఆ నిచ్చెన. అవునే కదా? మాట్లాడరే. భూమి మీద ఉన్న భక్తులు, భూమి మీద ఉన్న దేవుని బిడ్డలు ఇప్పుడు దేవుని దగ్గరికి ఎక్కిపోవాలంటే ఒక నిచ్చెన కావాలి. ఆ నిచ్చెన చూపిస్తున్నాడు యాకోబుకి, ఆ నిచ్చెన చూపిస్తున్నాడు. ఇప్పుడు ఆ నిచ్చెన ఏమిటి అన్నది మనం చూద్దాం. స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. ఆ నిచ్చెన ఏమిటో మనం చూద్దాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. చూడండి, పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 1వ అధ్యాయము చివరి వచనం ఒకసారి చదవండి. 1వ అధ్యాయము. మరియు ఆయన, అందరూ తీశారా? ఓకే, రైట్, చదువుదామా? మరియు ఆయన, మీరు ఆకాశము తెరవబడుటయు. చెప్పండి, ఏం తెరవబడుతుంది? యేసు ప్రభు వారు సాక్ష్యం ఇస్తున్నారు. మరియు ఆయన, మీరు ఆకాశము తెరవబడుటయు, దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా. చెప్పండి ఎవరికి పైగా? మనుష్య కుమారునికి పైగా ఎక్కుటను దిగుటను చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. స్తోత్రం చెప్పండి గట్టిగా. అక్కడ యాకోబు కలలో కనబడుతున్నది ఏంటి? నిచ్చెన. ఆ నిచ్చెన మీద ఎవరు ఎక్కుతున్నారు, ఎవరు దిగుతున్నారు? ఇప్పుడు ఇక్కడ ఆయన చెప్తున్నదేంటి? యేసు ప్రభు వారు ఆకాశము తెరవబడుటయు,
మనుషు కుమారునికి పైగా దేవదూతలు ఎక్కుటయు దిగుటయును మీరు చూతురని నిశ్చయముగా చెప్పుచున్నాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ నిచ్చెన ఎవరు కాదు, ప్రభు అయిన యేసు. ఎవరు ఇప్పుడు ఆయన? మీకు అర్థమైందా లేదా? ఆ నిచ్చెన ఎవరు? నిచ్చెన రూపంలో కనబడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ నిచ్చెనకు పైగా తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. ఇప్పుడు ఈయన ద్వారా తప్ప మరెవరును తండ్రి యొద్దకు ఎక్కిపోలేరు. యోహాను సువార్త 14:6 ఒకసారి మనం చదువుదాం. యోహాను సువార్త 14:6. యేసు చెప్తున్నారు, నేనే మార్గమును సత్యమును జీవమును. చెప్పండి, నేను మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప అంటే నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. పరలోకం వెళ్ళలేడు, తండ్రి యొద్దకు వెళ్ళలేడు. నా ద్వారానే తండ్రి యొద్దకు వెళ్తాడు, నా ద్వారానే పరలోకం వెళ్తాడు. నేనే మార్గమై ఉన్నాను పరలోకం వెళ్ళడానికి. మార్గం అంటే దారి. ఇప్పుడు ఆయనే దారి అయి ఉన్నాడు. ఆ దారి ఏంటంటే భూమి మీద నుంచి పైకి పరలోకానికి వెళ్ళడానికి దారి ఏంటి? నిచ్చెనే. నీ ఇంటి స్లాప్ మీదకు నువ్వు వెళ్ళడానికి దారి ఏంటి? మెట్లు, స్టెప్లు ఉంటాయి కదా, ఆ మెట్లు ఎక్కడమే దారి పైకి వెళ్ళడానికి. లేకపోతే వేరే దారి ఉందా? లేదు. అలాగే ఇక్కడ పరలోకము వెళ్ళడానికి, దేవుని దగ్గరికి వెళ్ళడానికి, అంటే దేవునితో సహవాసం చేయడానికి, అక్కడ ఉండడానికి ఒక నిచ్చెన కావాలి. ఆ నిచ్చెన యేసు ప్రభువారే. ఆకాశానికి భూమికి మధ్యను వ్రేలాడుచున్నావా, ఆలోకానికి మమ్మును చేర్చగా నిచ్చెనవైనావా. చెప్పండి, ఎవరు ఇప్పుడైనా నిచ్చెన అనండి. ఆలోకానికి మనల్ని చేర్చడానికి నిచ్చెనగా మారాడు యేసుక్రీస్తు ప్రభువారే నిచ్చెన. నా ద్వారా తప్ప మరెవరును తండ్రి యొద్దకు రాలేడు, నా ద్వారానే. ఈ లోకంలో నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేయి, ఆ నిచ్చెన ఎక్కకుండా వెళ్ళిపోదామని. ఎక్కలేవు, వెళ్ళలేవు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని నీతి కార్యాలు చేసినా, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా అవేమి నిన్ను తండ్రి యొద్దకు తీసుకుని వెళ్ళలేవు. ఎందుకంటే అవన్నీ దేవుని ఎదుట మురికి గుడ్డల వలె ఉన్నాయి. అవన్నీ దేవుని ఎదుట ఎలా ఉన్నాయి? మురికి గుడ్డల వలె ఉన్నాయి. కానీ తండ్రి యొద్దకు వెళ్ళడానికి మన నీతి అయిన వాడు యేసుక్రీస్తు ప్రభువారే. మనకు నీతిగా ఎంచబడిన వాడు యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన నీతి ద్వారానే మనం వెళ్ళాలి. మొదట నా నీతిని, నా రాజ్యమును వెతుకుడి, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహించబడును. దేవుని నీతి యేసుక్రీస్తు ప్రభువే. ఆ నీతిని వెతకాలి, ఆ నీతి ద్వారానే వెళ్ళాలి, ఆ నీతినే మనం స్వతంత్రించుకోవాలి. ఆయన ద్వారా తప్ప ఎవడును పరలోక రాజ్యం వెళ్ళడు. ఇప్పుడు యాకోబుకి నిచ్చెన కనబడుతుంది. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అంటే ఎవరు కనబడుతున్నారని అర్థం? యాకోబుకి ఎవరు కనబడుతున్నారు? ఇండైరెక్టర్గా ఎవరున్నారు అక్కడ? భూమికి ఆకాశానికి, అంటే భూమిని ఆకాశాన్ని ఏకం చేసేది ఎవరు ఇప్పుడు? చెప్పాలి. నిచ్చెన ఆయన యేసు ప్రభు. భూమి మీద ఉన్న మానవులకిని ఆకాశమందున్న, అంటే ఆకాశమందున్న దేవునికిని సహవాసము ఏర్పరచగలిగినది వారి చెయ్య, అంటే భూమి మీద ఉన్న మన చెయ్య దేవుని చెయ్య కలిపింది ఎవరు ఇప్పుడు? యేసు ప్రభు వారే. ఆయనే నిచ్చెన, ఆయన ద్వారానే వెళ్తాం. అందుకనే కదా ప్రభువా, నీ కుమారుడు వలికించిన పరిశుద్ధ రక్తము ద్వారా, నీ కుమారుడు చేసిన సిలువ బలియోగం ద్వారా నీ యొద్దకు, స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా చెప్పాలి ఇంకొకసారి, హల్లెలూయా. ఏమన్నాడు? ఆయన తన రక్తము ద్వారా వేసిన మార్గమునందు అని రాయబడి ఉంది. ఉపవాస కూటాల్లో చెప్పాను మీకు, చెప్పనా లేదా? అమూల్యమైన మార్గం ఏర్పరిచారట ఆయన రక్తము ద్వారా. ఆ మార్గమే ఇది నిచ్చెన, ఆ మార్గమే నిచ్చెన. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ మార్గమే నిచ్చెన. 10:19 ఎబ్రీలకు రాసిన పత్రిక 10:19 తీయండి ఒకసారి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, చెప్పండి,
యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున. చెప్పండి, ఏ మార్గం అది? ఎక్కడికి వెళ్ళడానికి ఏ మార్గం ప్రతిష్ఠించాడు మనకి? మన ఇంటికి వెళ్ళడానికి. ఏది మన ఇల్లు? ఇక్కడ ఉన్నది కాదు, అక్కడుంది మనకి నివాస స్థలం. అక్కడికి వెళ్ళడానికి ఒక మార్గము ప్రతిష్ఠించాడట, ఆ మార్గాన్ని స్థాపించాడట, ఆ మార్గాన్ని ఆయన ఏర్పాటు చేశాడట. దేని ద్వారా? చదవండి. అనగా నూతనమైనది జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగినది గనుక. చాలు, స్తోత్రం చెప్పండి. ఇప్పుడు తండ్రి యొద్దకు ఎక్కిపోవడానికి ధైర్యము యేసు రక్తం. యేసు రక్తం లేకుండా నువ్వు తండ్రి యొద్దకు వెళ్ళలేవు. ఎందుకంటే మన అపరాధముల కొరకు, మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తముగా సిందించబడినది ఆ రక్తము, యేసు రక్తము. ప్రాయశ్చిత్తము కొరకై సిందించబడినది యేసు రక్తము. మరి ఆ రక్తము లేకుండా ప్రాయశ్చిత్తం ఎలా జరుగుతుంది? ప్రాయశ్చిత్తము లేకుండా పరలోక ప్రాప్తి ఎలా కలుగుతుంది? ప్రాయశ్చిత్తము ద్వారానే ఆ పరలోకపు ప్రాప్తి. మరి పరలోకపు ప్రాప్తి కావాలి అంటే ఇప్పుడు నీకు ప్రాయశ్చిత్తం జరగాలి. ఆ ప్రాయశ్చిత్తం యేసు రక్తములోనే నీకు లభిస్తుంది. ఆ రక్తం ద్వారానే ఆయన ఏం చేశాడు? ఒక మార్గాన్ని ప్రతిష్ఠించాడు. ఆ మార్గమే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన నేనే మార్గమునని చెప్పాడు. 2, నేనే గొర్రెలు పోవు ద్వారమును అని కూడా చెప్పాడు. అంటే ద్వారము కూడా ఆయనే, లోపలికి ప్రవేశించడానికి కూడా ద్వారము ఆయనే. పట్టణం వెళ్ళిపోయిన తర్వాత లోపలికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు ద్వారానే వెళ్ళాలి. నువ్వు కూడా గొర్రెలు పోవు ద్వారము నేనే అన్నాడు ఆయన, యోహాను 10వ అధ్యాయంలో. ఈరోజు నేను మీతో చెప్తున్నాను, ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. కాబట్టి ఇప్పుడు యాకోబుకి నిచ్చెన కనబడడంలో ఆంతర్యం ఏమిటి? యేసు ప్రభువు వారు కనబడడంలో ఆంతర్యం ఏమిటి యాకోబులో అంటే, జాగ్రత్తగా వినండి. ఓ యాకోబు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఎంత ప్రయాసపడినా, ఏం జరిగినా, నీ సంతానములో నుంచి నేను నా కుమారుణ్ణి భూమి మీదకి పంపించబోతున్నాను, ఆయనే ఈ నిచ్చెన అని చెప్తున్నాడు యాకోబుకి. యాకోబులో ఒక నక్షత్రము వెలుస్తుంది కదా, అవునా కదా? మాట్లాడరే. యాకోబులో ఏం కలుగుతుంది? నక్షత్రం. ఆ నక్షత్రమే ఈయన, యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు యాకోబుకు నిచ్చెన చూపించడంలో ఉన్న దేవుని ఆంతర్యం ఏమిటంటే, యాకోబు నీ సంతతిలో ఒక గోత్రమునందు, ఒక వంశమునందు నేను నా కుమారుణ్ణి భూమి మీదకి పంపించబోతున్నాను. నా కుమారుడు నీ గర్భములో పుట్టబోతున్నాడు. నీ గర్భవాసమున నా కుమారుణ్ణి నేను పంపించబోతున్నాను భూమి మీదకి. ఇదిగో నా కుమారుని నీ భూమి మీదకి నీ ద్వారా, నీ గర్భవాసమున నేను పుట్టించి పంపించబోతున్నాను. యాకోబులో ఒక నక్షత్రము వెలుచును. ఆ నక్షత్రము యేసుక్రీస్తు ప్రభువారి. కాబట్టి ఇదిగో నా కుమారుడు నీ ద్వారా భూమి మీదకి రాబోతున్నాడు. నీ వంశంలో యోధా గోత్రపు సింహముగా రాబోతున్నాడు. యోధా గోత్రంలో పుట్టబోతున్నాడు. యాకోబు కుమారుడే యోధా. ఆ యోధా గోత్రంలో పుట్టినవాడే యేసు ప్రభువారు. అందుకనే నిచ్చెన చూపిస్తున్నాడు. కాబట్టి సమస్త మానవాళికి నీ ద్వారా ఆశీర్వాదం ఉంటుందన్నాడు కదా. సమస్త జనములు నీ ద్వారా ఆశీర్వదించబడతారంటే ఇదిగో ఈయన ద్వారానే ఆశీర్వదించబడతారు, ఈయన ద్వారానే దీవించబడతారు, ఈయన ద్వారానే పరలోక రాజ్యం వస్తారు. అది నీ గర్భములో నుండి రాబోతున్నాడు ఆయన. ఈ నిచ్చెన నీ ద్వారానే రాబోతుంది. ఎంత అద్భుతమైన విషయం! ఈ మర్మము యాకోబుకి అర్థం కాల. అర్థమవుతుందా మీకు? ఈ మర్మము యాకోబుకి అర్థం కాల. యాకోబుకి ఆ నిచ్చెన చూపించడానికి కారణం అదే. అంతేగాని ఎక్కువ వచ్చేయమని కాదు. ఎక్కువ వెళ్ళిపోతే మరి అబ్రహాం వాగ్దానం ఎలా నెరవేరుతుంది? అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం. ఈ నిచ్చెన ఎక్కువ వచ్చేయమని కాదు. ఈ నిచ్చెన యేసు ప్రభువారు, నా కుమారుడు, నా కుమారుడు. కాబట్టి నా కుమారుణ్ణి నీ ద్వారా భూమి మీదకి రప్పించబోతున్నాను. నీ సంతానంలో నా కుమారుని భూమి మీదకి తీసుకురాబోతున్నాను. అందుకు నిచ్చెన కనబడింది. ఆ నిచ్చెనే యేసు ప్రభువారు. అర్థమైందా?